హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీ విత్ కవిత. సో ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఈరోజు చూపించే వీడియో ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన బేసిక్ కొన్ని ఉన్నాయి. నేను వాడే మిషన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నా మిషన్ వచ్చేసి ఉషా స్టిచ్ క్వీన్ అండి. నేను డిస్క్రిప్షన్లో నా మిషన్ గురించి, నేను వాడే ఫుడ్స్ గురించి, నేను వాడే సీజర్స్ గురించి ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు బై చేయొచ్చు. ఫుడ్స్ అయితే అమెజాన్లో చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి 120, 130 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది త్వరగా ఏమి ఇదిగో కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఈరోజు నేను చూపించే వీడియో ఏంటంటే మనకి బిగినర్స్కి చాలా యూజ్ అయ్యే బేసిక్ అనమాట. ఆ మిషన్ మీద మనం ఏమేమైతే స్టిచ్ చేయొచ్చో అది నేను చూపించాను. జిగ్జాగ్, ఎంబ్రాయిడరీ, ఇలా ఇలా అన్నీ చూపించాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నేను క్లియర్గా దాంట్లో మనము ఎంతలో పెట్టి, ఎంత నెంబర్లో పెట్టి మనం స్టిచ్ చేయాలో నేను చాలా క్లియర్గా చూపించాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, నేను స్ట్రెయిట్ స్టిచ్ చేసేస్తున్నానండి. మనం అది రైట్ అండ్ లెఫ్ట్ అనుకోవచ్చు. ఏ అండ్ డీలో మనము సర్కిల్ని తిప్పుకోవాలన్నమాట మెషిన్లో. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. మిషన్లో మనకి ABCD అని 4 ఆల్ఫాబెట్స్ మనకి రింగ్లో చూపిస్తూ ఉంటుంది. మనం అది స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట. చూసేయండి, ఇదనమాట ఉషా స్టిచ్ క్వీన్. నేను ఏలో పెట్టి స్టిచ్ చేశాను. నెక్స్ట్ మనం డీలో పెడితే నీడిల్ అనేది పక్కకి వెళ్తుంది అనమాట, రైట్ సైడ్ వెళ్తుంది. మళ్ళీ ఏలో పెడితే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. మనకి ఎలా కావాల్సి వస్తే అలా పెట్టుకోవచ్చు, ఏ అండ్ డీలో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నంబర్స్ చూపిస్తున్నాయి కదా, 0, 1, 2, 3, 4. 3లో పెట్టి నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. 2లో పెడితే బాగా దగ్గరకు వస్తుంది, 3లో పెడితే కొంచెం దూరం వస్తుంది. నెక్స్ట్ దారం వచ్చేసి థ్రెడ్ ఇలా మనం ఎక్కించుకోవాలి. దీంట్లో చాలా సింపుల్, ఈజీ, కన్ఫ్యూజన్ అంటూ ఏమి ఉండదు. మనం దీంతో బాగా ప్రాక్టీస్ చేస్తే ఎంబ్రాయిడరీ చాలా బాగా చేయొచ్చు. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను జిగ్జాగ్ స్టిచ్ చూపిస్తున్నాను, పెద్దగా అనమాట. నంబర్ 3లో పెట్టాను కదా, అందుకే దూరం దూరం వస్తుంది అది. అండ్ నేను Cలో పెట్టాను. ఇది C కూడా ఏంటంటే మొత్తము పెద్ద లైన్లో పెట్టేశాను, సో గ్యాప్ ఎక్కువ వస్తుంది. అది మనం డిక్రీజ్ చేస్తున్న కొద్దికి అది డిక్రీజ్ చేసుకుంటూ వస్తే మనకి జిగ్జాగ్ స్టిచ్ దగ్గరికి మనకు తెలుస్తుంది అనమాట. నేను ఫస్ట్ 2 మీకు 3లో పెట్టి చూపించాను, ఇప్పుడు 2లో పెట్టాను. 2లో పెట్టేసి ఏంటంటే సి ఏమో పెద్ద లైన్లోనే ఉంచాను. 2లో పెట్టేసరికి ఏంటంటే కొంచెమే దగ్గరకు వస్తుంది థ్రెడ్. డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అమెజాన్లో మీరు క్లియర్గా డీటెయిల్స్ చూడవచ్చు. ఫుడ్స్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, ఏ పాదం అంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న బెనిఫిట్ నాకు అదే బాగా నచ్చింది. మనం ఏ పాదం అంటే అది మార్చుకోవచ్చు అనమాట. దీంట్లో ఏ ఫుడ్ అంటే అది చేంజ్ చేసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ పెట్టవచ్చు, ఇంకా చాలా చాలా ఉన్నాయి ఆర్డర్ చేయాల్సినవి. నేను ఆర్డర్ చేస్తాను మెల్లమెల్లిగా ఒక్కొక్కటి. ప్రస్తుతానికి నా దగ్గర 4 ఫుడ్స్ ఉన్నాయి. 4 ఇప్పుడు నేను మీకు చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి నార్మల్ ఫుట్ అనమాట. ప్రతి మిషన్కి బేసిక్ ఉన్న ఫుట్ ఇది, ఫస్ట్ ఫుట్. నెక్స్ట్ జిగ్జాగ్ ఫుట్లోకి వెళ్ళిపోతాను. ఇది నేను కొంచెం దగ్గరికి చేశాను. అది C అనేది డిక్రీజ్ చేశాను, ఇంక్రీజింగ్లో పెట్టకుండా డిక్రీజ్ చేశాను. అందుకే చాలా దగ్గరకు వచ్చింది. మనం ఇలా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు క్లాత్స్ మీద, బట్ దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఒక 15 మినిట్స్ మనకు మెషిన్ మీద కేటాయిస్తే టైము మంచిగా ప్రాక్టీస్ అయిపోతుంది డైలీ. ఇది నేను ఇంకా చాలా డిక్రీజ్ చేశాను. నంబర్ 3లోనే పెట్టి C ఏమో డిక్రీజ్ చేశాను, ఇంకా దగ్గరకు వస్తుంది అన్నమాట.
సో చూసారు కదా స్టిచెస్ ఎంత క్లియర్గా కనబడుతున్నాయో. నేను సి ఏమో మళ్ళీ సి వచ్చేసి ఇంక్రీజ్లో పెట్టి నంబర్ వచ్చేసి మొత్తం 0లో పెట్టాను. చూడండి ఇప్పుడు ఎంత దగ్గరకు వస్తుందో. పెద్దగా వచ్చి 0లో పెట్టేసాం కదా, అది చాలా దగ్గర ఇది వచ్చేసి జిప్ ఫుట్ అండి. మనం ఇది 2 సైడ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. జిప్ కొంచెం మనం దాని మీద కుట్టడానికి మనము నార్మల్ ఫుట్తో కష్టం అవుతుంది కదా, సూది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, సరిగ్గా కుట్టు పడదు. సో ఇది చేంజ్ చేసుకుంటే ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా కుట్టేయచ్చు. అండ్ దీని మీద ఈ ఫుట్తోని మనము పైపింగ్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇంకేమైనా మనము బటన్స్ పెట్టుకున్న డ్రెస్సెస్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఇలాంటి ఫుట్ మనం యూజ్ చేసుకోవచ్చు. జిగ్జాగ్ ఫుట్ మారుస్తున్నాను. దీంతో ఏంటంటే మనము డ్రెస్సెస్, శారీస్ జిగ్జాగ్ చేస్తాం కదా, అంబ్రెల్లా కట్ డ్రెస్ కుట్టుకున్నప్పుడు కింద జిగ్జాగ్ చేస్తే దాని లుక్కే వేరు కదా. సో ఈ ఫుట్ అనేది చాలా మనకి యూజ్ అవుతుంది. శారీస్కి అయితే ఇంకా మనం 2 సైడ్స్ జిగ్జాగ్ చేసుకోవాలి. సో చాలా యూజ్ అవుతుంది. ఇంట్లో మనము ఇది ఒకటి ఉంటే మనము వేరే వాళ్ళకి జిగ్జాగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు షాప్స్లో. చాలా సింపుల్ ఇది. జస్ట్ కొంచెం క్లాత్ అనేది కొంచెం లోపల పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోతే అదే క్లాత్ తీసేసుకొని జిగ్జాగ్ చేస్తుంది అనమాట. సో నేను ఎలా చేస్తున్నానో అలా చేసేయండి. ఒక 2-3 టైమ్స్ వేస్ట్ క్లాత్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత శారీ మీద మీరు ట్రై చేసేయండి. సో ఇప్పుడు నేను మీకు డబుల్ పైపింగ్ది ఫుట్ చూపిస్తాను. మనము డబుల్ పైపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను సపరేట్ వీడియో చేసి నేను మీకు చూపిస్తాను. సో అయిపోయిందండి ఈరోజు వీడియో. చూడండి నా స్టిచెస్ ఎంత క్లీన్గా నీట్గా వచ్చాయో. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా మనకి నీట్గానే వస్తుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. నిజంగా ఈ మిషన్ చాలా యూస్ఫుల్ అందరికీ. ఒక్కసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోయి లింక్స్ చూసేయండి. డీటెయిల్స్ మీకు అమెజాన్ వాడు క్లియర్గా ఇస్తారు మనకి. సో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్.